రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. గత ప్రభుత్వం ధర్నాలు చేస్తే గానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని స్థితి ఉండేది కాదని ఎమ్మెల్యే విమర్శించారు. రైతు సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్న ఆయన అన్నదాత పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పేదవాడు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతోనే ఉచిత సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. ఇవాళ శంకరంపేట మండల్లో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం గత పాలకులు ఉన్నప్పుడు ధర్నాలు చేస్తే గానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని పరిస్థితి. గత 10 ఏళ్ళు కూడా వృధా చేసిన పరిస్థితి. గత 10 ఏళ్లల్లో మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇట్లాంటి ఎవరు కూడా పట్టించుకోలే. అదే మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరూ బాగుండాలా, అందరూ సన్నబియ్యం తినాలా, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా విద్యా వైద్యంని కూడా మెరుగుపరుచుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. పక్కనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద కూడా దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానంకి పోవాలనే ఒక ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనం కట్టడం జరుగుతుంది అని చెప్తే ఇవాళ శంకరంపేట మండల్లో